మంచి దినాలు. ఈరోజు మన వాక్యమే గుడ్ డేస్, మంచి దినాలు. అక్కడ వాక్యం చెప్తుంది, మంచి దినమును చూడగోరు వారు ఎవరైనా, ఏ కుటుంబమైనా, ఏ సమాజమైనా, ఏ సంఘమైనా, వారి జీవితాలలో, కుటుంబాలలో, సమాజములో, సంఘములో మంచి దినాలు చూడాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అనుకుంటే కొన్ని పనులు చేయాలి. ముఖ్యంగా 3 అవి ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితాన్ని గడపాలనుకుంటారు. చెడు జీవితాన్ని గడపాలనుకొని భూమి మీద ఒక్కడు కూడా ఉంటాడా? ఎంత పనికిమాల మానవుడైనా తన జీవితంలో మంచి అనేది చూడాలని ఆశపడతా ఉంటాడు. మంచి దినాలు చూడాలనుకునే వాళ్ళే ఉంటారు తప్ప నా జీవితము నాశనం అవడం చూడాలని ఏ వ్యక్తి అనుకోడు. అలాంటి వారు కనపరారు భూమి మీద కూడా. అందుకే తమ జీవితాల్లో మంచి దినాలు, మంచి కార్యాలు జరగాల, చూడాలని ఆశపడేంత మాత్రాన మంచి జరగదు. గాని ఎవరైతే మంచి చూడాలనుకుంటారో వారు చేయాల్సినవి దేవుడు బైబిల్ రాసి పెట్టారు. కానీ బైబిల్ చదువుతూ, బైబిల్ వింటూ, బైబిల్ చెబుతూ కూడా ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే బైబిల్ సూత్రాల కంటే బ్రతుకు సూత్రాల మీద మనసు ఎక్కువ పెట్టాం మనం. అది సంగతి. బ్రతకడం ఎలా అనే దాని మీద మనసు పెట్టాం గాని బైబిల్ సూత్రాలు ఏమిటి అనే దాని మీద మనం మనసు పెడితే ఎప్పుడో మంచి దినాలు మన జీవితాలు చూస్తాం. చెడు దినాలు తొలగిపోయి, నాశనకరమైన దినాలు తొలగిపోయి, కీడు దినాలు తొలగిపోయి, నష్ట దినాలు తొలగిపోయి, మంచిని చూస్తూ, మంచిని వింటూ, మంచి కార్యాలు సాక్ష్యం ఇచ్చే స్థితిలో దేవుడు మనం నిలబెడతాడు. ఎప్పుడు అంటే ఆ మంచి దినాలు. మొదటి విషయం, మంచి దినాలు చూడడానికి మనం చేయాల్సినవి 3 విషయాలు. మొదటిది చదువు. ఇందాక చూడాలా, నా జీవితంలో నేను మంచి దినాలు చూస్తానా? చూస్తావు. నా కుటుంబంలో చూస్తావు, నా పిల్లల్లో చూస్తావు, నా చదువులో చూస్తావు, ఉద్యోగంలో చూస్తావు, పనిలో చూస్తావు. ఎప్పుడు అక్కడ చెప్తున్నారు, నేను చెప్పాను. మొదటిది జీవమును ప్రేమించాలా. ఏం ప్రేమించాలా? జీవం అంటే ఏమిటి? పోయిన ఆదివారము చర్చిలో 7 విషయాలు చెప్పాను. జీవానికి 7 గుర్తులు ఉన్నాయని ఆల్రెడీ మొదటి ఆరాధనలోనో సాయంకాలం ఆరాధనలోనూ చెప్పాను. సాయంకాలం ఆరాధనలో చెప్పాను. జీవమును ప్రేమించాలా. జీవం అనగా ఏమిటి? జీవాన్ని ప్రేమించాలా. జీవం అంటే ఇంగ్లీష్ లో లైఫ్. జీవం అంటే ఇంగ్లీష్ లో మనిషి ఇదనుకొని జీవితాన్ని ప్రేమించాలా అనుకుంటున్నాడు. లైఫ్ ను ప్రేమించాలి. లైఫ్ ను ప్రేమిస్తే మంచి దినాలు ఉండవు. ఆ జీవం ఏమిటో నువ్వు కనుగొనాలా. ఆ జీవము కనుగొనాలి. ఆ జీవం అంటే ఏమిటో 7 విషయాలు చర్చిలో చెప్పాను కనుక ఇప్పుడు అవన్నీ నేను చెప్పను, అక్కడ చెప్తాను. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలంటే ఈ లోకములో మొదటి మార్గం, మొదటి స్టెప్, మొదటి సూత్రం జీవమును ప్రేమించు. అంతే. ఇక నీకు మరొక ఆప్షన్ లేదు. ప్రేమిస్తూ జీవితంలో మంచి చూడాలనుకున్న ఆశను కూడా కోల్పోతున్నారు. ఏమిటా జీవం? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, నేనే జీవం, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును ప్రేమిస్తే మంచిని చూస్తావు. ఏమిటా జీవం? యేసును. ఏ వ్యక్తి అయితే డబ్బు కంటే, చదువు కంటే, ఉద్యోగం కంటే, కుటుంబం కంటే, బ్రతుకు కంటే యేసు ప్రభును ప్రేమిస్తాడో ఆ వ్యక్తి డెఫినెట్లీ, ష్యూర్లీ, కన్ఫర్మ్ గా మంచి దినాలు చూస్తాడు. అందుకే యేసు ప్రభు ఎప్పుడో చెప్పినాడు, నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, పిల్లలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు. అందుకే చాలా మంది ఈ విషయం తెలిసి కూడా ఎందుకు సతికిలబడిపోతున్నారంటే దేవుని ప్రేమించడం కంటే వస్తువులను, వ్యక్తులను ప్రేమించడం ఎక్కువైపోయింది. మనిషి వస్తువుల మీద ప్రేమ, వ్యక్తుల మీద ప్రేమ ఎక్కువైపోయి దేవుని ప్రేమిస్తున్నారు. ప్రేమించడంలే కానీ చాలా తక్కువ. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తూ చదవద్దులే. ప్రకటన గ్రంథము దేవుని వాక్యం సెలవిస్తే 2వ అధ్యాయము ఏమని తెలుసా? మొదట నీకున్న ప్రేమను నీవు విడిచిపెట్టావు, వదిలిపెట్టేసావు. ప్రేమిస్తున్నావు ఇప్పుడు కూడా, కానీ వ్యక్తులను ఎక్కువ ప్రేమిస్తున్నావు, వస్తువులను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నన్ను తక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే మనుష్యులలో
మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో మంచిని ఎందుకు చూడలేకపోతున్నారంటే, చూడాలంటే ఒకటి జీవమును ప్రేమించాలా. ఏం ప్రేమించాలా? జీవాన్ని ప్రేమించాలి. జీవం అనగా యేసును ప్రేమించాలి. మంచి పాట నిన్నే సృష్టికే పెద్ద ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన బాగుంటే మనం బాగుంటాం. ఆయన బాగుండాలంటే ఆయన ప్రేమించాలి. అది సంగతి. సూత్రాలు మర్మాలు ఏముండవు, బైబిల్లో మర్మాలు ఉండవు. సూత్రాలు, జీవన సూత్రాలు, జీవిత సూత్రాలు ఉంటాయి. పాటిస్తే చాలు. మర్మాలు నేర్చుకుని ఏం చేస్తాం? ఏం చేసేది లేదు. బ్రతుకు సూత్రాలు పాటిస్తే చాలు. అందుకే మంచి దినాలు చూడాలంటే జీవమును ప్రేమించాలి. జీవం అనగా యేసును ప్రేమించడం అంటే ఏంది? యోహాను సువార్త. యేసును ప్రేమించడం అంటే యోహాను సువార్త 14:21. అంగీకరించి నా వాక్యాన్ని ఎవరైతే విని విడిచిపెట్టకుండా, 3 విషయాలు చెప్తా వినండి. నా వాక్యాన్ని ఎవరైతే విని విడిచిపెట్టకుండా విన్న దానిని అంగీకరించి దాని ప్రకారం చేయువాడే. ఇక్కడ వినండి. అబ్బా, క్రైస్తవులు టీవీలలో వచ్చిన, సెల్ ఫోన్లో వచ్చిన, ఆదివారము, మంగళవారం, శుక్రవారం వాక్యం ఏమింటారో, కానీ దేవుడు అది చెప్పలే. నా వాక్యము విన్న దానిని అంగీకరించి, ఇది నా కోసమే పాస్టర్ ద్వారా దేవుడు చెప్పినాడు, నా కోసమే పాస్టర్ ద్వారా దేవుడు చెప్పినాడు, వాళ్ళ మనసులో పెట్టుకొని చెప్పినారని అక్కడ చేయకుండా, దేవుడు నా కోసమే చెప్పినాడు, దేవుడు వాక్యం ద్వారా చెప్పినాడు అని అంగీకరించాలి. వినాలా? మీకు అర్థమయ్యే సూత్రం చెప్తాను. ఆలకించాలా, అంగీకరించాలా, అనుసరించాలా. మనం ఏం చెప్తా? వింటాము, చర్చిలో విడిచిపెడతాము. ఈరోజు చాలు ఈ వాక్యం. అందుకే క్రైస్తవ జీవితాలు అతుకుల బతుకుల గతుకులుగా ఎందుకుంటది అంటే, వాక్యం బాగా వింటాం, ఇది నా కోసమే, నేను సరి చేసుకోవడానికే, నేను బలపడడానికే, నేను ఎదగడానికే, నేను బాగుపడడానికే అనుకునే మనుషులు ఇప్పుడు చాలా తక్కువ. వాళ్ళకిలే అనుకుంటాం, కానీ నాకులే అనుకోవాలి. అనుకోని అని ఇప్పుడు నుంచి ఏం చేయాలంట? గై కొనుట అనగా పాటించాలా. ఏ వ్యక్తి అయితే వాక్యము విన్నట్టుగా నాకే అని అంగీకరించి పాటిస్తాడో ఖచ్చితంగా అదే దేవుని ప్రేమించడం. మనం దేవుని ప్రేమించడం అంటే పాటలు పాడడం, వాక్యం చెప్పడం, ఆరాధన చేయడం, లేకపోతే కానుక చేయడం అనుకున్నాం. దేవుని ప్రేమించడము అనగా 7 విషయాలు. దేవుని ప్రేమించే వ్యక్తికి 7 గుర్తులు ఉంటాయి. మొదటి గుర్తు ఏంటంటే, వాక్యం చెప్పినట్టు బ్రతుకుతాడు. ఎట్లా బ్రతుకుతాడు? అంతే. వాక్యం చెప్పుకోవడానికి, వినడానికి, పాటించడానికి కాదనుకుంటే మన బతుకులు బాగుపడవు. కనుక ఈ సంవత్సరమైన మంచి దినాలు మన జీవితంలో చూడాలంటే జీవాన్ని ప్రేమించు. జీవం అనగా యేసును ప్రేమించు. యేసును ప్రేమించడం అనగా వాక్య ప్రకారము జీవించడం. వాక్యము చూడొద్దు అంటది, నువ్వు అదే చూస్తావు. వాక్యం మాట్లాడొద్దు అంటది, అదే మాట్లాడతావు. వాక్యం వినొద్దు అంటది, అదే వింటావు. వాక్యం వెళ్ళకూడదు అంటది, అక్కడికే వెళ్తావు. వాక్యం చేయొద్దు అంటది, అదే చేస్తావు. మళ్ళీ ప్రేమ. అందుకే ఈ సంవత్సరమైన మంచి దినాలు, గత సంవత్సరంలో చేదు అనుభవాలు తొలగిపోయి, మంచి దినాలు, గత సంవత్సరంలో మనకి ఎదురైన ఆ చేదు అనుభవాలు, కీడు అనుభవాలు, నష్ట అనుభవాలు తొలగిపోయి, వెడలిపోయి, ఈ సంవత్సరం మంచి దినాలు చూడాలంటే యేసును ప్రేమించాలి. జీవం అనగా యేసును ప్రేమించాలి. ఆ ప్రేమించడము అనగా ఆయన వాక్య ప్రకారము నడుచుకోవాలి. ఏది విన్నావో అది చెయ్యి, అదే పాట యేసును ప్రేమించడం. చాలా మంది యేసును ప్రేమించడం అంటే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాదు. యేసును ప్రేమిస్తున్నోడికి గుర్తుండే రోజా పువ్వు ఇవ్వడం కాదు, గిఫ్ట్ ఇవ్వడం కాదు, కానికి ఇవ్వడం కాదు. ప్రభువా నువ్వు చెప్పినావు కదా బైబిల్లో, అట్లే చేస్తాను నాయన, అదే ప్రేమించడం అంటే. హల్లెలూయా. నీ ప్రేమకు గుర్తు ఏంటో తెలుసా? తాజ్మహల్ కాదు, రోజా పువ్వు కాదు. నీ ప్రేమకు గుర్తు నీ వాక్యం ఏం చెప్పిందో. కూర్చోమంటే కూర్చుంటానా, లేమంటే లేచండా, కన్ను మూసుకుంటే మూసుకుంటానా, వినొద్దంటే వినడంలే, పోవద్దంటే పోవడంలే. అదే దేవుని ప్రేమ నీ మీద. దేవుని మీద నీకు ప్రేమ ఉందంటే అదే గుర్తు. ఇంకేం గుర్తు ఏం లేదు. అలా చేసి ఈ సంవత్సరం చూడు, మంచి దినాలు
నీ జీవితం నీ కళ్ళకు కనపడతాయి, నీ చెవులకు విడతాయి, నీ నోర సాక్ష్యము ఇస్తావు. రెండో విషయం, మంచి దినాలు చూడాలి. మొఖాలు నెత్తి మీదకి వచ్చిన దినాలు ఎట్లా వచ్చినాయంటే, రెండోది మంచి దినాలు చూడేది ఎలా అంటే, అదే 9వ అధ్యాయం 19వ వచనం చదవండి. శుభదినములని ఉంటాయి. ఎందుకు వచ్చాయి? ఏం చేసిండే వాళ్ళకు? ఏడుపు పోయిందంట, దుఃఖము పోయిందంట, అలాగనే బాధపడిన దినాలు పోయినాయంట. కారణం ఏంటో తెలుసా? 9వ అధ్యాయము 30వ వచనం చదవండి. మరియు యూదుడైనటువంటి మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములను ఏర్పాటు చేసుకుని, ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు తెలుసా? 9లో 30లో ముందంతా 9, 19, 9 కలిస్తే వాళ్ళ జీవితంలో శుభదినాలు రావడానికి గుర్తుగా వాళ్ళు ఒక డేట్ పెట్టుకున్నారు. ఏ డేటు? బర్త్డే డేట్, డెత్ డేట్, మ్యారేజ్ డేట్, జాబ్ డేట్ కాదంట, ఇది ఫాస్టింగ్ డేస్. దేవునికి స్తోత్రం కలంగాక. వాళ్ళకి ఎందుకు శుభదినాలు చూశారంటే, వాళ్ళు గుడ్ డేస్ వచ్చిందంటే ఉపవాస ప్రార్థన. రెండవది ఏ ప్రార్థన? ఉపవాస అన్ని రెఫరెన్స్ చదివించా కనుక మళ్ళీ అవన్నీ నేను చదివించలేదు, జాగ్రత్త వినండి. 3 సార్లు గుడ్ డేస్ ఉంది. అలాగే ఇంకోటి ఏమో తెలుసా? ఎస్తేలో 3 సార్లు ఉపవాసం అనే మాట ఉంది. ఎంత అద్భుతం! కానా, పీనా, సోనా. మన పని అదే. 360 రోజులు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పనికి పోయినామా, కాలేజీ పోయినామా, స్కూల్కి వచ్చామా? నో, శోధించబడతాం, శోధనలో పడిపోతాం. ఎందుకు శోధనలు వస్తున్నాయి? శోధనలు ఎందుకు పడిపోతున్నాయి తెలుసా? పిల్లలైనా, పెద్దలైనా, ముసలైనా, ముత్తుకోళ్ళు మళ్ళీ ఏమంటారా? శోధనలో ఎందుకు పడిపోతారంటే శరీరం కంట్రోల్ లేనప్పుడు. చెప్పండి, 2 మాటలు తీసుకున్నాం మేడం. ఒక వ్యక్తి కంట్రోల్ ఉంటే తప్పుతుంది. అందుకే పౌలు తెలుసా, నా శరీరమును నేను నలగొట్టుకు, రోకల బండతో కాదు, ఏంతో? ఉపవాసముతో, మోకాళ్ళ అనుభవంతో. డాక్టర్ చెప్పిన దేవుడు 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో చెప్తే డాక్టర్ ఈ మధ్య అంటున్నారు వారానికి ఒక రోజైనా కడుపును ఖాళీ చేయండి, ఫాస్టింగ్ ఉండండి అని చెప్తున్నారు. అచ్చమైన ఇదే పదం, బైబిల్ పదమే, ఉపవాసం ఉండండి అని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకో తెలుసా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు తగ్గాలంటే వారానికి ఒక రోజైనా, ఒక పూటైనా మీరు కడుపు ఖాళీ చేయాలంట. దేవుడు ఎప్పుడో చెప్పాడు. మన జీవితాలు, మన కుటుంబాలు, మన బ్రతుకులు బాగుపడాలి, బాగుండాలి అంటే ఉపవాసం ఉండాలి. 4వ అధ్యాయము చదవద్దు నేను. 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని? ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉంది. ఎన్ని రోజులు ఉపవాసం ఉంది? 3 రోజులు. చర్చలో శుక్రవారం ఉపవాసం పెడతారు. ఆవిడ 3 రోజులు. చాలా మంది క్రైస్తవులు ఆదివారం ఒకటే ప్రార్థన, ఆదివారం ఒకటే ఆరాధన, ఆదివారమే గొప్ప అనుకుంటున్నారు. భ్రమలో బతకాకని, భ్రమలో వచ్చి బయటికి రాండి. చర్చిలో జరిగే ఏ ప్రార్థన అయినా చాలా శ్రేష్టమైంది. ఇంకో మాట చెప్పాలంటే ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది. ప్రార్థనలన్నీ గొప్ప అయితే ఉపవాస ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. ఉపవాసము ద్వారానే ఇది ఏమవుతుందంట? తొలగిపోవును. ప్లాస్టిక్ కీడు తొలగిపోవాలా, నష్టము తొలగిపోవాలా. మనకు మంచి దినాలు రావాలంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉండండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి, మీరు వాడే మెడిసిన్స్ బట్టి అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్త కలిగి ఉపవాసం ఉండండి. పిల్లలు కూడా చిన్న వయసు నుంచి నేర్పించండి. ఉపవాస దినాలు మన జీవితాల్లో ఎన్నో ఉపయోగాలు తీసుకొస్తాయి. నేను చెప్పాను ఉపవాసంలోని 7 ఉపయోగాలు. అందుకే 4వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనము, 9వ అధ్యాయం 30వ వచనం చూస్తే ఎస్తేర్లో 3 సార్లు ఉపవాసం, ఉపవాసం, ఉపవాసం అనేది. అందుకే ఏవేళ అంటారు, ఇప్పుడైనా, ఎప్పుడు? ఈ సంవత్సరం నుంచి ఉపవాస ప్రార్థనకు రానంట. ఏమన్నా నేను కొత్త రావో చెప్పమని మూలిగే. అందుకే ఈ సంవత్సరం పెట్టింది. ఆదివారం ఉదయము ప్రార్థన పెట్టాం, ఆరాధన. ఆదివారం సాయంత్రం కూడా పెట్టాం. పనులకు, ఉద్యోగాలు, డ్యూటీ వేయాలి. ఉదయం దేవుడి సన్నిధికి దూరం అయిపోయి శ్రమలు తెచ్చుకుంటున్నారని ఆదివారం సాయంత్రం పెట్టాం. మరి మంగళవారం స్త్రీల గుడికి పెట్టాం. తర్వాత శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టాం. 2వ శుక్రవారం ఆన్లైన్ పేరు పెట్టాం. 2వ శనివారము యూత్ మీటింగ్ పెట్టాం. ఎందుకు తెలుసా? ప్రార్థనలు జరిగే కొద్దీ మన జీవితాల్లో ప్రయోజనాలు చేకూరుతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకే ఎబ్రీ పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ రాకడ దినాలు సమీపించుకుంది, ఇంకా ఎక్కువ ప్రార్థనలు జరిగించమని దేవుని వాక్యం సెలవిస్తాం. పనులు ఎక్కువ చేస్తే డబ్బులు వస్తాయి, స్కూల్కి ఎక్కువ పోతే చదువు వస్తాయి, ప్రార్థనలకు ఎక్కువ పోతే జీవితాలు బాగుపడిపోతాయి. అంతే. హల్లెలూయా. అందుకే రెండవదిగా ఉపవాస ప్రార్థన చేయాలి. 3వ విషయం చెప్పుకొని ముగించుకుందాం.
ఇది శుభదినము, ఈ రోజు మీరు మాకు మీరు దయ చూపించాలా, మాకు మేలు చేయాలా, మాకు మంచి చేయాలా అన్నాడు. ఎందుకు చేయాలా అంటే కారణం ముందే చెప్పినాడు. ఏడ వచ్చింది చదవండి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారు సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కీడు చేయలే, మంచి చేస్తే మేలు చేస్తే కనుక ఇప్పుడు మాకు అవసరం ఉంది కనుక 8వ వచనం అంటారు, ఈ శుభ దినమున నీవు మాకు సహాయం చేయాలా, రొట్టెలు మాంసము అన్నము మాకు కావాలని అడుగుతాడు. ఎందుకు దావీదు పని వారికి శుభదినాలు వచ్చినాయి తెలుసా? 3వది మంచి చేయాలా. నీ దగ్గర ఉన్నప్పుడు నీ ద్వారా కీడు కలగకూడదు వాళ్ళకు. అందుకేనాడు, నీ పనివారు మా దగ్గర ఉన్నప్పుడు వారికి ఎంతో మేలు చేస్తే మేము కీడు చేయాలా, ఇప్పుడు నీవు మాకు మేలు చేయాలా. ఇది శుభదినం. ఎందుకు ఈ శుభదినం తారసపడిందో తెలుసా? నీవు మాకు మేలు చేయాలా, దానికి దేవుడు నిర్ణయించాడు ఈ రోజును. కనుక 3వది మన జీవితంలో గుర్తు పెట్టుకొని, చేతనైతే మంచి చేద్దాం, చేత కాకపోతే 2 చేతులు కట్టుకొని మూలం కూర్చోవాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందో తెలుసా? ఏమి విత్తుతే నువ్వు మంచిని విత్తావనుకో. ఇప్పుడు దావీదు ఒక రోజు వాళ్ళ కాపర్లు ఉన్నారు, వీళ్ళకి సంబంధం లేదు, అయినా వాళ్ళకు నష్టం చేకూర్చకుండా, వాళ్ళకి కీడు తలపెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి మేలు చేశాడు. ఇప్పుడు అది కొయ్యాల్సి వచ్చినప్పుడు ఏం కోస్తున్నాడు? మంచిని కోసాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. వస్తావు నష్టాన్ని విత్తితే నా వైపు చూడండి, యాప్ చెట్టు ఇంటికాడ నాటినావు, సంపడం వేస్తాయా? ఎందుకు? నువ్వు ఏ విత్తనం విత్తితే మరి యాప చెట్టు విత్తితే యాపకాయలే కాస్తాయని తెలుసు నీకు. నేను ఎదుటి వాళ్లకు, పక్కన వాళ్ళకు, ఇంట్లో వాళ్ళకు, ఈదుల వాళ్ళకు మంచి చేస్తే నాకు కూడా తిరిగి మంచియే జరుగుతుంది కదా అనే ఆలోచన మనం ఎందుకు మర్చిపోతున్నాం? కీడు చేసేప్పుడు ఎందుకు ఆ మాట మర్చిపోతున్నాము? చెట్లును ఇవన్నీ దేవుడు ఎందుకు లోకంలో పెట్టి తెలుసా? ప్రతి దాని ద్వారా మన గుణపాఠం నేర్పడానికే. ఏ ఊర్లోనైనా యాప చెట్టుకు సపోర్ట్లు వచ్చినాయా? ఇప్పుడు చదువు, మనుషుడా ఇవి ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఎందుకంటే 7వ వచనం చదువు. 9 ఇప్పుడు మనము మేలు చేయుటయందు విసుకోవద్దు. మనం అలయకుండా విసుకోకోకుండా మేలు చేసితమని తగిన కాలం వస్తుంది, నీకు అవసరం వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది, నీకు కూడా చాలా విపత్కరం పరిస్థితి వస్తుంది. అప్పుడు నీవు కూడా మేలునే కోస్తావు. దేవునికి స్తోత్రకాలం కాక. ఇప్పుడు లేలలో చూసి అనుకో, రేపు కూడా ఎట్టినప్పుడు వాళ్ళకి అంటారు. కష్టంలో ఉన్న వాడిని చూసి 36 పనులు బయట పెడితే రేపు మనం 36 పనులు ఊడిపోయినప్పుడు వాళ్ళు 36 పనులు బయట పెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు? అందుకే అన్నాడు, మేలు చేయుట విసుగవద్దు, తగిన కాలం వస్తుంది, ఒక కాలంలో నీకు కూడా మేలు తిరిగి రెండింతలుగా నీ జీవితంలో వస్తుంది. అందుకే దేవుని బిడ్డలు కీడు చేయడం మానేయాలా, పగ పెట్టుకోవడం మానేయాలా, ద్వేషించడం మానేయాలా, దూషించడం మానేయాలా. చేతనైతే మన ద్వారా మంచి జరిగించాలా, మంచినే చూపించాలా. మనకు తిరిగి ఆ మంచి వాళ్ళ ద్వారా రాకపోవచ్చు, కానీ ఎవరి ద్వారా వస్తుందా? దేవుని ద్వారే మనకు వస్తుంది. అందుకే మంచి దినాలు చూడాలి అంటే మొదటి విషయం ఏంటంటే, మంచి దినాలు చూడాలంటే జీవమును ప్రేమించాలి. 2వది ఉపవాస ప్రార్థన చేయాల. 3వది మంచిని మాత్రమే చెయ్యాల. కీడును తలపెట్టకూడదు, నష్టాన్ని కోరుకోకూడదు. కళ్ళు మూసుకుందాం.